గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా నడుస్తున్నాయి? ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి మొత్తం? ఇప్పుడు శివాజీ గారిది ఒకటి వస్తుంది #SSS అని టైటిల్ అనౌన్స్మెంట్ సూన్ ఉంది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో November 7th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూడాలని కోరుకుంటూ, మంచి ఎంటర్టైనర్, క్లీన్ ఫిలిం. అసలు ఎక్కడ అబ్బాచి ఇలా తీసారా మీరు అనుకోరు. సో అంటే చూస్తూ 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 అలవాటు అయిపోతుంది మీకు ఆ ఫిలిం. అంటే అబ్బా ఇది ఎందుకు ఈ సీన్ మధ్యలో చిరాకు ఉండదు, బేసికల్ చూస్తుంటే ఒక టోన్ ఉంటది కదా సినిమాలో. ఇప్పుడు డ్రాగన్ చూస్తుంటే మీకు ఎన్నిసార్లు నా ఒపీనియన్ లో ఎన్నిసార్లు చూస్తా డ్రాగన్, కొన్ని సినిమాలు అలా చూస్తూ ఎన్నిసార్లు చూస్తా అలా టోన్ బాగుంటది సినిమాది అలాగా ఆ టైప్ ఆఫ్. ఇప్పుడు 90s 2 వస్తుందా? అది తెలియదు, సీక్రెట్. అది నాకు కూడా తెలియదు, నాకే సీక్రెట్. డైరెక్టర్ అన్న ఎప్పుడంటే అప్పుడే. ఇంకా ఓకే, నీకు ఫేమ్ వచ్చింది 90s వల్ల అంటే యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకూడదు. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది బోయపాటి గారు కాబట్టి, వినయ వినయ రామతో స్టార్ట్ అయింది కాబట్టి రెండు అనొచ్చు. అంత ఎక్కువ మంది చూడలేదని వినయ వినయ రామ కానీ మీమ్స్ అయితే బాగానే పడ్డాయి. సినిమాకి పేరు రాకపోయినా నాకు ఎంతో కొంత వచ్చింది. సో రెండు నాకు బ్యాక్ బోనే, ఒకటి హార్ట్ అయితే ఒకటి బ్యాక్ బోన్, రెండు లేకపోతే అంత ఉండలేదు. యాక్టింగ్ పరంగా నీకు ఇచ్చిన బ్రేక్ ఇచ్చిన మూవీ 90s కదా. నీకు యాక్టింగ్ పరంగా నేను ఒక యాక్టర్ లైక్ ఇలా బాగా చేస్తున్నాడు చూపించుకోగల నేనేంటో ఆ సినిమాలో. ఇంత చిన్న పిల్లని కాబట్టి అప్పుడు అంటే ఒక 7 years ఉంటాయి. అప్పుడప్పుడే డ్రామా జూనియర్స్ నుంచి వచ్చాను. డ్రామా జూనియర్స్ యాక్టింగ్ వేరే, మళ్ళీ ఫిలిం యాక్టింగ్ వేరే. మళ్ళీ ఆ సినిమాకి అడాప్ట్ అయ్యి నాకు ముందు 90s లోనే న్యాచురల్ యాక్టింగ్ అనేది నేర్చుకున్నా. దానికంటే ముందు ఒక టైప్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ ఉంటది కదా. డ్రామా జూనియర్స్ అంటే టీవీ షో కాబట్టి అది గెటప్ లో తగ్గట్టు వేస్తాం కాబట్టి. ఇప్పుడు 90s లో నేను ఆదిత్య హాసన్ అన్న వల్ల నేను న్యాచురల్ గా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా యాక్టింగ్ నేర్చుకున్నా. లేకపోతే ఆ స్టేజ్ లో ఉండిపెట్టోని ఇంత ఎదిగేటోని కాదేమో. ఇప్పుడు ఎంత ఇప్పుడు ఏజ్? 14. ఏ క్లాస్? 9th క్లాస్. చదువుతున్నావా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్ 90s లాగా? నో డబుల్ మీనింగ్ కాదు, మిడిల్. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నావు మరి? ఇప్పుడు ఒకవేళ షూట్ ఉంటే యాప్ లో చదువుకుంటున్నా. మా ఫ్రెండ్ కాల్ చేస్తా, ఏం కవర్ అమ్మాయి అబ్బాయి అమ్మాయిలు అంటే మనకి అసలే అమ్మ దగ్గర ఉంటే ఇంక అంతే. అమ్మ తెలియకుండా వెళ్ళిపోతాయి నా దగ్గర నుంచి, సీక్రెట్ ఎట్లా తెలియదు, నేనే చెప్తా ఒకసారి. అంటే యాప్ లో చదువుకుంటూ ఉంటా. దాని తర్వాత స్కూల్కి వెళ్తే స్కూల్లో కంటిన్యూ చేస్తా. నోట్స్ అయింది ఫ్రెండ్స్ పంపిస్తుంటా. స్కూల్కి వెళ్తావా? అంటే ఇప్పుడు నేను బెంగళూరులో చదువుకున్నా బేసికల్ గా. నాన్నకి షిఫ్ట్ అయింది కాబట్టి అక్కడే ఉండాల్సి వస్తుంది. సో హాఫ్ ఇక్కడ హాఫ్ అక్కడ 15 అట్లా మేనేజ్ చేస్తా. చూస్తారా మీ వాళ్ళు స్కూల్లో? అంటే బెంగళూరు కాబట్టి ఉండదు, అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ. అట్ని ఇప్పుడైతే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎవడు దేకేటోడే కాదు. ఫస్ట్ ఇంత జుట్టు ఇంత బొచ్చు ఉంచుకుంటా నేను. ఎవడు అమ్మాయి ప్యాంట్ ఎందుకు వేసుకున్నా అడుగుతారు. అప్పుడు ఇంత కూడా మీసం లేదు అసలే. అప్పుడు అమ్మాయి నువ్వు అమ్మాయి అని అడుగుతారు. అసలు ఎంత బద్నామీ ఏంటంటే అంత ఏంది. దాని తర్వాత చిన్న తెలుగోడు ఆడి ఫ్రెండ్ పాస్ చేయడం, ఈడు ఆ ఫ్రెండ్కి పాస్ చేయడం అయ్యే కొంచెం తెలుసా ఇప్పుడు. నిన్న అమ్మాయి అనుకునే వాళ్ళ చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా. అందుకే జుట్టు పెంచుతున్నావా? స్టైల్ ఓన్లీ ఇండస్ట్రీ నాకు తెలుస్తుంది. ఇండస్ట్రీ ద్వారా నీకు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు నార్మల్? అంటే ఇప్పుడు బయట కూర్చొని అంటే లైక్ ఇప్పుడు పెద్దోళ్ళే పాడైపోతున్నారు, పెద్దోళ్ళే పాడైపోతారు, ఇండస్ట్రీ అనగానే భయపడతా ఉంటారు కదా. అది అమ్మకే థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ నన్ను అలాంటి చెడ్డ వైపు బ్యాక్ సైడ్ లైక్ అంటే అప్ సైడ్ డౌన్ వర్డ్ తీసుకెళ్లకుండా ఆ మెచ్యూర్ వాళ్ళు పిచ్చి మాట్లాడు నన్ను సేఫ్ గా ఉంచింది. బేసికల్ గా సరౌండింగ్స్ అన్ని నన్ను సేఫ్ గా చూసుకుంది. ఇప్పుడు ఇంకా పెద్దోన్ అవుతున్నా కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నా అని ఒక్కొక్క చిన్నగా వదులుతుంది, లేకపోతే వదిలేదే కాదు ఇప్పుడు వరకు. అట్లా చూసుకుందమ్మా నన్ను. ఓకే, ఫోన్ హ్యాండిల్ చేస్తున్నావా? ఎంత పెద్ద ఫోన్ కాకపోయినా ఏదో చిన్న. ఇది పెద్దది, సైజే పెద్దది, మిగతాదంతా. యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు? డ్రామా జూనియర్స్ బేసికల్ గా నా బేస్ అంతా నా ఫౌండేషన్ అంతా డ్రామా జూనియర్సే. డ్రామా జూనియర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళు ఇమిటేట్ చేసేటోండి. ఇంకా పవర్ ఉంది ఇమిటేషన్. కొన్ని రోజులు వాళ్ళు మాతో ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు కొన్ని రోజులు అలా మా ఇంట్లో స్టే చేస్తే చూస్తుంటా కదా. నాకు ఏం పని ఉండదు ఇంట్లో చిన్నప్పటి నుంచి, చిన్న కొడుకుని కాబట్టి చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాటలు వింటూ ఉంటాను. వాళ్ళు చూసే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇలా కూర్చునేటోళ్ళు, ఈ టైంలో ఉంటే ఇలా చేసేటోళ్ళు, ఇలా తినేటోళ్ళు, ఇలా మాట్లాడేటోళ్ళు. అలా ఇప్పుడు వరకు అలానే ఉంది నాకు. అంటే చిన్నగా మంచి ఇంట్లో సరౌండింగ్స్. ఇప్పుడు తిరువీర సార్తో ఉన్నప్పుడు కూడా ఇమిటేట్ చేసేటోని. ఇప్పుడు SSS
సినిమాలో కూడా అందరిని అసలు ఆ సినిమాలో ఇంకా జాలీ, ఈ సినిమాలో అన్నిటికంటే జాలీ నేను. అసలు మేకప్ ఉండేది కాదు, జుట్టు కాయలు పూసేసేటోళ్ళు, నాకేం పని ఇంకా ఇప్పుడు షర్ట్ ఇచ్చేటోళ్ళు, కంఫర్టబుల్ గా కూర్చునేటోని, అటు ఇటు తిరిగేటోళ్ళు, అందరితో మాట్లాడి. ఇప్పుడు నాకు ముందు ఉన్నప్పుడు ఎవ్వరు టెక్నీషియన్ పేరు తెలిసేది కాదు, ఏడీ పేరు తెలిసేది కాదు, కో డైరెక్టర్ గారి పేరు తెలిసేది కాదు. ఇప్పుడు అందరి పేరు తెలుసు నాకు. ఈ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో, SSS సినిమాలో అందరి పేరు తెలుసు. ముందొస్తే మంద ముద్దులాగా నార్మల్గా వెళ్ళి కూర్చో. ఎవరైనా ఇప్పుడు మన వాళ్ళని ఎవరైనా టాలీవుడ్ యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇమిడియేట్ చేయగలవా? టాలీవుడ్ యాక్టర్స్ అది వేరే ఇమిటేషన్. నేను వాళ్ళు ఒరిజినల్ గా ఎలా ఉంటారు, ఇప్పుడు ముందు కెమెరా ముందు కాకుండా ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు అలాగా, అంటే మొత్తం బాడీ లాంగ్వేజ్ తో. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఎవరినో ఒక ఇద్దరు ఇమిడియేట్ చేయి. ఎవరినో ఇద్దరినంటే మంచి ఫేమస్ యాక్టర్స్ ఎవరైతే ఎవరైనా పెద్ద యాక్టర్లతో నార్మల్ తిరిగేసానే ఇస్తా. ఇప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షో అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ఫోన్లో ఉంటారు, ఇలా పట్టుకొని అరే చెప్తా ఓకే బ్రో నరేషన్ ఇచ్చేయండి, నేను ఒకరు మంచి డేట్ చూసి మీకు చెప్తాను మరి. సరే బ్రో. నేను అంతలో ఏదో సార్ నేను వాష్రూమ్లో ఫ్లెష్ పడట్లేదు సార్ అంటే, వరే ఏంట్రా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలరా, వాయమ్మ అసిస్టెంట్ క్యారీ అని పిలువురా బాబు, వాయమ్మ మళ్ళీ కాల్ వస్తుంది. సార్ కాల్లోనే ఉంటారు ఇప్పుడు కూడా కాల్. అందుకే ఇలా కూర్చొని ఎగ్జాక్ట్ గా ఇలా పట్టుకొని మాట్లాడతారు. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకా ఎక్కువ రోజులు స్టే చేస్తే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే గుర్తుంటది. నేను మ్యూజిక్ స్కూల్ అనే సినిమా అప్పుడు అందరిని అప్పుడే ఎక్కువ అబ్జర్వ్ చేశాను. ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళిద్దరిని ఇమిడియేట్ చేయి ఆపేసి. శివాజీ గారు ఇప్పుడు ఎవరైనా ఫోటో తీయడానికి వస్తే ఫర్ సపోజ్ తొందర తీరా థ్యాంక్ యూ అమ్మా, సరేరా నెక్స్ట్ ఎప్పుడు షూట్ మనకి, సరే అమ్మా బాయ్ అమ్మా ఓకే సరే రైట్. అది అలాగా. మౌలియా అందరికి ఆడియన్స్ అసలు పిచ్చర్లా, మీరు ఒక మంచి సినిమా ఇస్తే ఇంత హిట్ చేస్తారా? శివాజీ గారిని సీరియస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు చూసావా సెట్స్ లో? నాతో అయితే ఎంత లేదు. నేను సెట్స్ లో ఉన్నప్పుడు అయితే సెట్స్ లో అంత సీరియస్ అవ్వరు బేసికల్ గా. ఒకవేళ టైం అయిపోతుంది అలాంటప్పుడు సీరియస్ కాదు, టైప్ ఆఫ్ టెన్షన్. అబ్బా ఏంటబ్బా ఇది, తొందరగా చెయ్యి అబ్బా సుధీరు, ఇంత లేట్ అవుతుంది తొందరగా చేసి అబ్బా, రేపు కూడా షూట్ ఉంది మనకి, తొందరగా చేసి అబ్బా ప్యాకప్ చేసామా చూసుకోమా అలాగా. అలా ప్రీ వెడ్డింగ్ ఇది నీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆడిషన్ కూడా అంత లేదు. ఆడిషన్స్ ఇస్తావా? ఇస్తా అంటే మంచి క్యారెక్టర్ వాళ్ళు ఒకసారి చూడాలనిపిస్తే ఇస్తా 100%. ఇప్పుడు తిరువీర్ సార్ అంటే నా మెంటర్ డ్రామా జూనియర్స్ లో నాకు నేర్పించిన, ఆయన యాక్టింగ్ నేర్పించారు చిన్నప్పుడు, నా మెంటర్. సో ఆ డైరెక్టర్ గారు ఎతుకుతున్నప్పుడు క్యారెక్టర్ రామ్ అనే క్యారెక్టర్ గురించి ఎతుకుతున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు. దానికంటే ముందు ఎవరైనా చూద్దాం అనుకున్నారు పిల్లలు, అంతలో డ్రామా చేస్తే నన్ను రికమెండ్ చేశారు. ఇంకా 2-3 పేరు రికమెండ్ చేశారు. నేను వచ్చా ఆడిషన్ ఇచ్చేదానికి, అది ఒక చిన్న సీన్ ఇచ్చారు దానికి. అంటే దాని తర్వాత నన్ను ఇంకెవరిని అనుకోలేదంట. అదే అడుగుతున్నప్పుడు నా క్యారెక్టర్ కి ఇంకెవరిని అనుకున్నానంటే, నువ్వు ఒక్కడే ఆప్షన్, నీ ఒక్కడిని చూసి ఫిక్స్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళేటోని, నువ్వు ఒక్కడే, నాకు ఎవరు ఇంకా ఆప్షన్ దొరకలేదని. తిరువీర్ సార్ త్రూ బేసికలీ. ఓకే, నీకు మామూలుగా ఆఫర్స్ ఎలా వస్తాయి?